ఒకసారి ఓటమి చూడొచ్చు, అంత మాత్రాన నేను ఓడిపోయే వ్యక్తిని అనే గుర్తింపులోకి నువ్వు వెళ్ళకూడదు. ఒకసారి పాస్ అవుతావు, ఒకసారి ఫెయిల్ అవుతావు, అంత మాత్రాన నేను ఫెయిల్యూర్ని అనే గుర్తింపుకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. 2-3 సంబంధాలు వచ్చాయి, వారు మిమ్మల్ని రిజెక్ట్ చేయాలని అనగానే నేను ఎవరికి నచ్చను, నేను సరిగా లేను. డివోర్స్ నుంచి వెళ్ళినప్పుడు ఇంకా మళ్ళీ నా జీవితం అలాంటి మంచి రోజులు చూడలేదు, మళ్ళీ ఆ ఆనందకరమైన దినాలు నేను అనుభవించలేను. ఎప్పుడు మళ్ళీ కోలుకోలేనంతగా నీ జీవితము పాడైపోయినట్టు సాతాను చేసే క్రియ ఏంటంటే, ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను మీ గుర్తింపుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. సో వన్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ యువర్ ఐడెంటిటీ. అపరాధ భావము, దోష ఆరోపణ అనేది శత్రువు యొక్క పన్నాగం. కాండమ్నేషన్ ఇస్ అ ట్రాప్ ఆఫ్ ది ఎనిమీ. దేవుడిచ్చిన గుర్తింపులో నడవకుండా ఉండడానికి వాడు వాడే ఆయుధము కాండమ్నేషన్. అది పదే పదే జ్ఞాపకం చేసి నీ గుర్తింపుగా మార్చేస్తుంది. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన నువ్వు ఫెయిలియర్ కాదు. ఒకసారి ఎవరో రిజెక్ట్ చేసినంత మాత్రాన నువ్వు అందంగా లేని వ్యక్తివి కాదు. సమాజము నువ్వు చేసిన తప్పుల ద్వారా నిన్ను గుర్తిస్తుంది, కానీ క్రీస్తు మాత్రము నీకున్న గమ్య స్థానము ద్వారా నిన్ను గుర్తిస్తాడు. హల్లెలూయా. సో పీపుల్ విల్ నేమ్ యూ బై యువర్ హిస్టరీ, బట్ గాడ్ నేమ్స్ యూ బై యువర్ డెస్టినీ.